నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే నేను కలకత్తాలో ఉంటాను సార్. కలకత్తా నుంచే కార్లు, ఎక్కడున్న కార్లు అక్కడే ఉంటాయి సార్. వీడియోలు తీస్తాను, వదిలేస్తాం. మీకు రేటు కూడా ఫిక్స్ ప్రైస్. ఎందుకంటే ఓనర్తో మాట్లాడి ఎంతైతే బార్గెన్ చేయాలో అంతవరకు బార్గెన్ చేసి ఫైనల్ ప్రైసే పెట్టమంటారు సార్. ఎందుకంటే మనం నెగోషియబుల్ అని చెప్పి ఓనర్ గారు చెప్పి నేను అలాగే అప్లోడ్ చేస్తే మీరు చాలామంది ఒక కారుకి సుమారు ఒక 100-150 ఫోన్లు వస్తాయి. అందులో తీసుకునే వాళ్ళు 10 మంది. 10 సార్లు ఓనర్కి చేయడం వల్ల ఓనర్ గారు ఇబ్బంది పడతారని ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అందువల్ల ఇంత అయితే ఫిక్స్ ప్రైస్, ఇంతకంటే తక్కువ అయితే మీరు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పేస్తారండి. అందువల్ల ఫిక్స్ ప్రైస్ సార్ మన దాంట్లో. ఎనీహౌ, నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు 23వ తారీఖు మే నెల 2026. టైం వచ్చి ఓకే సార్. మామూలుగా నా ఫోన్కు ఉన్నటువంటి అది ఆఫ్ అయిపోతూ ఉంటుంది కదా. ఈరోజు 23వ తారీఖు సార్, మే నెల. టైం వచ్చి సాయంత్రం 5:30. ఈ కారు కలకత్తాలో ఉంది సార్. నేను కలకత్తాలో ఉంటాను. మన రమేష్ గారు, మన పార్ట్నర్, జెన్యూన్ కార్స్ ఏపీ పార్ట్నర్ రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. ఆయన అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. మీరు వచ్చి కారు చూసుకుని మీకు నచ్చితే కారు పట్టుకుని వెళ్ళండి. నేను చెప్పినట్లుగా ఉంటే మీరు కారు పట్టుకుని వెళ్ళండి. మీరు రాని పక్షంలో నేను వెహికల్ పంపిస్తూ ఉంటాను. మీరు ఫుల్ అమౌంట్ వేస్తే కారు ఖరీదు, కమిషను, ట్రాన్స్పోర్టు మీరు ఫుల్ అమౌంట్ వేస్తే నేను కారు కంటైనర్ ద్వారా నేను పంపిస్తున్నాను. ఓనర్కి మీకు మధ్యవర్తిని సార్. మరొకసారి మీకు చెప్తున్నాను, ఓనర్కి మీకు మధ్యవర్తిగా ఉండి ఈ కారు అంతా చూసి ఇంజిను, గేర్ బాక్స్ సార్ మనకు ఇంపార్టెంట్ అయ్యే చెక్ చేస్తాం. టచ్అప్ అయింది, గ్లాస్ మారింది, అది కూడా నేను మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. పాత కార్లు టచ్అప్ అవ్వకుండా ఉండవు, ఫ్రంట్ గ్లాసులు మారకుండా ఉండవు. మారితే మారిందని చెప్తాను, మారకపోతే మారలేదని చెప్తాను. ఆ కోడ్ చూసి దాని మ్యానుఫ్యాక్చరింగ్ మనం చెప్పగలం. ఎనీహౌ, నేను ఇంజిన్ పరంగా ఫుల్ గ్యారంటీ సార్. అలాంటి కార్లు మనం ఇస్తున్నాం. ఇంజిన్, గేర్ బాక్స్ టచ్అప్లు కామన్గా అవుతాయి సార్. ఇంత పెద్ద సిటీలో అసలు గీతలు పడకుండా, డెంటలు పడకుండా కార్లు ఏది ఉండవు సార్. ₹1,00,00,000 కార్లు కూడా స్క్రాచెస్తో ఉంటాయి ఇక్కడ. ఓకే సార్. ఈ కారు 2012 సార్. ఆటోమేటిక్ i20 స్పోర్ట్స్ సార్. ఇప్పుడు ఆస్ట్రాతో సమానం. ఎలక్ట్రికల్ ORM వస్తుంది, ఎలై వీల్స్ వస్తాయి, మీకు ఫాగ్ ల్యాంప్లు వస్తాయి. మీకు అంతా కూడా చూపిస్తాను. ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది. ఆటోమేటిక్ సార్. మామూలు కారు కంటే ఆటోమేటిక్ ₹1,00,000 ఎక్స్ట్రా సార్ షోరూమ్ ప్రైస్. కాబట్టి ఆటోమేటిక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఇది మంచి ప్రైస్లో ఉంది. మీకు నచ్చితే మీరు వచ్చి అడ్వాన్స్ వేసి వచ్చి చూసుకుని తీసుకుని వెళ్ళండి. రాని పక్షంలో మీరు అమౌంట్ వేయండి, పంపిస్తున్నాను. ఎలా చెప్పానో అలాగే ఉంటుంది. ఓకే సార్. ఈ బంపర్ కొద్దిగా ఆల్రెడీ టచ్అప్లు అయి ఉంది. మళ్ళీ బంపర్ ఇక్కడ మీకు చిన్నది అయ్యింది. ఈ బంపర్ సెటప్ చేయించాలి. బంపర్ సెటప్ చేసే మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. కార్ అంతా మీకు చూపిస్తాను. నచ్చితే ఫోన్ చేయండి సార్. సార్ చూశారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. 2012 మే రిజిస్ట్రేషను. i20 స్పోర్ట్స్ సార్. ఎలై వీల్స్ వస్తాయి. మీకు ఫీచర్స్ అన్నీ ఉంటాయి. చూపిస్తాను సార్. ఒకసారి చూడండి. ఎలక్ట్రికల్ ORM వస్తుంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. కార్ వస్తుంది. వైట్ కలర్ సార్. పెట్రోల్ వెహికల్. ABS ఉంటుంది. ఇగో సార్, ఈ సెటప్ చేయమని చెప్పాను సార్, చేస్తారు. సార్ చూసారా, ఆయన ఎవరు వెళ్తా బంగ్లాలో నాతో ఏదో చెప్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు. ఓకే సార్. కారు నీట్గా చేసే వస్తుంది సార్. ఫ్రంట్ అంతా కూడా బంపర్ టచ్అప్ అయింది ఆల్రెడీ. మళ్ళీ కూడా స్క్రాచెస్ ఏ పడ్డాయి సార్. సార్ మనకి ఈ బంపర్ గీతలు పడింది, సొట్టలు పడింది సార్. కారు క్వాలిటీ ఉండాలి సార్. టైర్ చూసారా, ఫుల్ బటన్తో ఉంది సార్. జోకర్ ఓకే, జోకర్ బాగుంది. ఎలై వీల్స్ ఉన్నాయి. టైరు 2021 మధ్యలో వేసిన టైర్ సార్. అపోలో టైర్, సీల్ టైర్. ఫ్రంట్ గ్లాసు ఒరిజినల్ గ్లాస్ సార్. కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసు. దీనికి ఇదిగోండి, ఇది ఒరిజినల్ గ్లాస్ సార్. ఇది ఒరిజినల్ గ్లాస్ సార్. ఇది అన్ని గ్లాసులన్నీ ఒరిజినల్. ఈ సైడు
కంపెనీ సీట్ కవర్లే సార్. ఎందుకు మీకు ఎలా ఉన్నదంటే క్వాలిటీ ఉందంటే 39,000 తిరిగింది సార్. ఆటోమేటిక్ 39,000 2019. స్టీరింగ్ కంట్రోల్స్, బ్లూ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ORM, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, ఒరిజినల్ సార్. డోరు 2012 క్వాలిటీ కారు సార్. మెకానికల్ గురించి నేను చెప్తున్నాను. క్వాలిటీ కారు, టచ్ అప్లు అవ్వకుండా కారు ఉండదు సార్. ఓకేనా? మాకు మంచి క్వాలిటీ కారు కావాలి, పెట్టుబడులు ఉండకూడదు అనుకుంటే తీసుకోండి సార్. ఏమండి? డోర్స్ ఈ 2 డోర్స్ ఒరిజినల్ సార్. అటువైపు కూడా మీకు చూసి చెప్తాను. వెనకాల టైర్ అయితే మీకు ఒక ఎంతో లేదు సార్, ఒక 10-15% ఉంది. వెనకాల LIVలు 10-15. 2012 సార్. ఇదిగోండి 2012 షోరూమ్ నుంచి వచ్చిన టైర్ సార్. 39,000 తిరిగింది అనడానికి ఇది 100% మనకి ఎవిడెన్స్ సార్, సాక్ష్యం. స్పోర్ట్స్ అప్పట్లో ABS సార్. ఆటోమేటిక్ హుండాయ్ i20 సార్, వైట్ కలర్. ఏం లేదు సార్, మొత్తం మట్టి సార్. కార్ అంతా కూడా చాలా అంటే చాలా మట్టితో ఉంది. అదిగోండి నీట్గా తయారు చేస్తే డిక్కీకి బటన్ ఇక్కడే ఉంటుంది సార్, కీ కాదు. తయారు చేస్తే కారు సూపర్గా ఉంటుంది సార్. ఇదిగోండి ఏది రీప్లేస్మెంట్స్ అవ్వలేదు సార్. డిక్కీ ఒరిజినల్ సార్, రోబో పంచింగ్. బూట్ చూడండి సార్ ఎంత నీట్గా ఉందో, ఎక్కడ డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు. టైరు కొత్త టైర్ అలాగే ఉంది సార్. టైర్ కనిపిస్తుందా బటన్? కొత్త టైర్ అలాగే ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. కారు వాటర్ సర్వీసింగ్ చేసి పాలిష్ చేస్తే కారు సూపర్గా ఉంటుంది సార్. వెనకాల బంపర్ కూడా బాగుంది, చిన్నది. పెయింట్ ఊడింది సార్. అండి 2012 సార్ కారు ఇది. చూడండి కంపెనీ నుంచి వచ్చిన టైర్లు, వెనకాల 2 టైర్లు. మరి హార్డ్ అవ్వలేదంటే గొప్ప సార్. 13 సంవత్సరాలు అయింది కానీ టైర్లు వేయించుకోండి సార్. 2 టైర్లు, వెనకాల గ్లాసు. టైము పావుతో కారు అయిపోయింది, చీకటి అయిపోతుంది సార్. గ్లాసులన్నీ డీఫాగర్ ఉంది సార్. వెనకాల ఒరిజినల్ గ్లాసు, పిల్లర్ ఒరిజినల్ గ్లాసు, గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. ఇది కూడా ఒరిజినల్ గ్లాస్. కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు సార్. ఇవి సీట్లు ఏమి వేయించలేదు, అలాగే వాడుకున్నారు. ఇప్పుడు కొత్త సీట్ కవర్లు వేసుకుంటే సార్ బ్రాండ్ న్యూ, చాలా బాగుంటుంది కారు. ఆటోమేటిక్గా అసలు దొరకవు సార్ కార్లు. ఒరిజినల్ డోర్లన్నీ ఆటోమేటిక్. ఇలాగా 40,000 లోపు తిరిగిన కార్లు దొరకడం అనేది ఇంపాసిబుల్ సార్. 2012 కారు, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. ఓకే సార్, చూసారా? సీల్ చూడండి సార్, ఒరిజినల్ సీల్. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. విన్ నెంబరు, ఇంజిన్ నెంబరు. 39,000 తిరిగిన కారు సార్. ఫ్రంట్ 2 కూడా సీల్ టైర్లే సార్. కొత్త టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ 2, వెనకాల 2 కంపెనీ నుంచి వచ్చినాయి. 39,000 సార్. ఏం తిరిగింది? ఫ్రంట్ బంపర్ అంతా చేయించమని చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. బానెట్ కోల్ $39,000 సార్. కరెక్ట్గా 39,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ సార్. ఆటోమేటిక్ సార్. ఎలక్ట్రికల్ ORM గుడ్ వర్కింగ్ కండిషను, విత్ ఇండికేటర్, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్. స్టార్ట్ చేస్తున్నాను సార్. సింగిల్ సెల్ఫ్, జస్ట్ అలా తాళం తిప్పితే టచ్ చేస్తే మీకు స్టార్ట్ అయిపోయింది. చాలా వెనకాల డిక్కీ క్లోజ్ అవ్వలేదు, ఇండికేటర్ కూడా ఉంది సార్. డిక్కీ సరిగ్గా వేయలేదు నేను సార్. ఇదిగోండి ఆటోమేటిక్, రివర్స్ డ్రైవ్,
డ్రైవ్ చేశాను సార్. ఇంజిన్ సూపర్గా ఉంది, చాలా బాగుంది సార్ ఇంజిన్. రివర్స్ కెమెరా పైన ఉంది సార్, మిర్రర్లో పార్కింగ్ పెట్టాను. ఆటోమేటిక్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఎయిర్ బ్యాగ్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ సార్ ఇది. ఆర్ అయిపోతుంది సార్. సార్ బానెట్ ఓపెన్ చేశాను. హెడ్ లైట్స్ కూడా బాగున్నాయి. ఇవి కొద్దిగా అదిగోండి చిన్న స్క్రాచెస్ ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తున్నాను సార్. రైట్ సైడ్ యాప్రాన్ సార్, ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. ఆయిల్ కూడా బాగుంది, చాలా స్మూత్గా ఉంది సార్. మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా ఒక 3.5 లక్షల్లో కారు కావాలనుకున్న వాళ్ళకి సూపర్ కార్ సార్ ఇది. పేస్ట్ సార్, లెఫ్ట్ సైడ్ బానెట్ ఒరిజినల్ సార్. బానెట్ అంతా ఒరిజినల్, చాలా స్మూత్ ఇంజిన్ సార్. బ్యాటరీ కూడా డేట్ లేదు, కండిషన్ ఓకే సార్. మట్టి సార్, అసలు మట్టి మటన్. ఎలాగున్న కారు అలాగే వీడియో తీస్తున్నాను సార్. ఇది తయారైతే చాలా అందంగా ఉంటుంది కారు. ఆటోమేటిక్ సార్, 39,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్, ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్. చూశారు కదా, కారు చాలా క్వాలిటీ ఉంది సార్. ఇంజిన్ స్మూత్గా ఉంది. ఫ్రంట్ 2 సీల్ టైర్లు ఉన్నాయి. ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఓఆర్ఎం ఉంటుంది, ఎలాయ్ వీల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్టాక్ ఏ ఫీచర్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి సార్. దీని ప్రైస్ సార్ 2,65,000 సార్, ఫిక్స్ ప్రైస్ విత్ ఎన్ఓసి. 2,65,000 సార్ విత్ ఎన్ఓసి. తర్వాత కంటైనర్, కమిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ట్యాక్స్ సుమారు ఒక 50-60,000 ట్యాక్స్ 60,000 లోపే వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. 50-60,000 ట్యాక్స్ వస్తుంది ఈ కార్కి. మొత్తం అన్నీ కలిపి 265, 3.5-3.60కి అయిపోతుంది సార్. ఇది మంచి క్వాలిటీ కార్ సార్. ఆటోమేటిక్ సార్, ఇంపార్టెంట్ ఆటోమేటిక్ కారు. ఆటోమేటిక్ రేట్ ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. అందరికీ నమస్తే సార్. ఫస్ట్ టైం చూస్తే సార్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. చాలా ఎండలు ఉన్నాయి, కొద్దిగా పిల్లలతో జాగ్రత్తగా ఉన్నాను సార్. అందరికీ నమస్తే సార్.